ఫ్రెండ్స్, సాధారణంగా ఏ కట్టడమైనా ఇటుకలు, సిమెంట్, ఐరన్ లాంటివి వాడి కట్టడం గురించి మనకు తెలుసు. కానీ ప్రాచీన కాలంలో ఇవేమీ లేకుండానే ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఇప్పటికీ వాటి అద్భుత నైపుణ్యానికి నిదర్శనంగా మనం చూస్తూ ఉంటాం. ఇటీవల కట్టిన అయోధ్య రామమందిరం కూడా ఈ అద్భుత కట్టడానికి కిందకే వస్తుంది. ఇందులో సిమెంట్, ఐరన్ లాంటివి వాడకుండా దాదాపు 1000 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా నిర్మించారు. కానీ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే గుడి అమృతశిలతో కట్టింది. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్నిస్తుంది. రణక్పూర్ రాజస్థాన్లోని పాలే జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం. ఇక్కడ ఉన్నటువంటి జైన దేవాలయం దేశంలోని అత్యంత పెద్దదైన జైన దేవాలయం. ప్రపంచంలోనే అద్భుత ధార్మిక కట్టడాల్లో ఇది కూడా ఒకటి. దీనిని మనం ఒక్కసారైనా దర్శించి ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. ఈ దేవాలయం 48,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టబడింది. అమృతశిల అనే అత్యంత అరుదైన శిల నుంచి ఈ ఆలయాన్ని రూపుదిద్దుకుంది. ఈ దేవాలయం 108 అడుగుల ఎత్తుండి 3 అంతస్తులు కలిగి ఉంటుంది. ఈ దేవాలయంలో 1440 అమృతశిలలు ఉన్నాయి. ఇందులో ఉన్న శిల్పాలు మరియు శిల్పకళా నైపుణ్యానికి ఈ ఆలయాన్ని సందర్శించిన వారు మంత్రముగ్ధులు కావాల్సిందే. ఆలయం లోపల ధ్యాన మందిరంలో ఉండే పాలరాతి స్తంభాలు సూర్యుని కిరణాలకు తాకి పసుపు, నీలి రంగుల్లో మారటం మీరు గమనించవచ్చు. 108 నాగులు పెనవేసుకున్నట్టు చెక్కిన ఏకశిలా పాలరాతి విగ్రహం ఎంతో గొప్ప ఆకర్షణగా నిలుస్తుంది. ఇటువంటి శిల్పాలు భారతదేశంలో మరో ఏ గుడిలో కూడా మనం చూడలేదు. అందువల్లే ఈ రణక్పూర్ దేవాలయం పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయం మొత్తం ఏకశిలతో నిర్మించబడింది. ఈ దేవాలయానికి 4 దిక్కుల 4 ద్వారాలు ఉన్నాయి. మధ్యలో జైన తీర్థంకరుడైన ఆదినారాయణుడు ఉంటాడు. ఈ దేవాలయం చుట్టూ 26 ఉపాలయాలు, 80 గోపురాలు ఉంటాయి. 84 దేవతామూర్తుల శిలలు కూడా ఈ దేవాలయంలో ఉన్నాయి. ఈ దేవాలయంలో మరో ఆకర్షణ ఏమిటంటే సుందరమైన సుదూరమైన గంటలు. సుదూర ప్రాంతాల వరకు వీటి శబ్దాలు వీణులు విందుగా వినిపిస్తాయి. ఈ శబ్దం దాదాపు 108 కిలోమీటర్ల దూరం స్పష్టంగా వినపడుతుంది అని శాస్త్రవేత్తల పరిశోధనల్లో బయటపడింది. 15వ శతాబ్దంలో మేవార్ను పాలించిన మేవార్ రాజు రణకుంభుడు ఈ దేవాలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించాడు. ధన్నార్ షా అనే భక్తుడి కల గురించి విన్న మేవార్ రాజు రణకుంభుడు ఈ మేవార్ ఆలయాన్ని నిర్మించాడు. దీపకుడు ఈ ఆలయం యొక్క నిర్మాణ శిల్పి. ఈ కట్టడాన్ని పూర్తి చేయడానికి దాదాపు 65 సంవత్సరాలు పట్టింది. రణక్పూర్కు 9 కిలోమీటర్ల దూరంలో కుంబాల్గర్ అనే మరో సైట్ సీయింగ్ ప్రదేశం కూడా ఉంది. కంబాల్గర్ చారిత్రక ప్రదేశం. ఇక్కడ రాజులు నివసించిన అనేక మహల్స్, కోటలు, రాజభవంతులు ఉన్నాయి. జంతు ప్రేమికులు సమీపంలో ఉన్న వన్యజంతు అభయారణ్యానికి కూడా దర్శించుకోవచ్చు. రణక్పూర్ ఆలయం ఉదయపూర్ నగరానికి ఉత్తరాన 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులు సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ ఆలయానికి భక్తులు సులభంగా చేరుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మా ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.